నేహా తెలుగు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఓన్లీ వంకాయలు అయితే హార్వెస్ట్ చేయబోతున్నానండి. వంకాయలు మాత్రం చాలా ఎక్కువగా వచ్చాయి, అందుకే ఈరోజు వంకాయలు హార్వెస్ట్ చేసి గుత్తి వంకాయ కూర అయితే చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ మనం వంకాయలు అయితే పిక్ చేసేద్దాం. ఇది టెర్రస్ ఎంట్రన్స్లోనే స్టార్టింగ్ కొన్ని పూల మొక్కలు, తీగజాతి మొక్కలు, కొన్ని కూరగాయ మొక్కలు పెట్టానండి. ఇక్కడ వచ్చేసి వంకాయ మొక్క పెట్టాను. చూడండి ఎన్ని బ్రింజాల్స్ ఉన్నాయో. ఇది స్టార్టింగే పెట్టిన మొక్క అండి టబ్బులో. ఇవన్నీ కాకర, చిక్కుడు ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ మనము హార్వెస్ట్ చేసేసుకొని టెర్రస్ పైన అయితే వెళ్ళి ఇంకొన్ని పిక్ చేద్దాం. చూడండి ఒకే చోట ఒక 8, 9 అలా ఉన్నాయి. మీకు ఇటు సైడే కనిపిస్తున్నాయి, ఇంకా అటు సైడ్ కూడా ఒక 4, 5 దాకా ఉన్నాయి. మొత్తం ఒకే ప్లాంట్కి ఒక 9 బ్రింజాల్స్ దాకా అయితే ఉన్నాయి. మీకు ఇంకా అటు కనిపిస్తున్నాయో లేదో. వంకాయ మొక్క వచ్చేసి ఇక్కడ టబ్లో అయితే పెట్టాను. ఇదిగండి, ఈ టబ్లోనే కాకుండా ఇంకా వేరే టబ్స్లో కూడా వేశాను. ఇక్కడే చూడండి 4 or 5 ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ ఒక 2, 3 వంకాయలు అయితే ఉన్నాయి. కట్ చేస్తున్నా. ఇవన్నీ మిర్చి అండి. ఇక్కడ కూడా ఒక 2, 3 బ్రింజాల్స్ అయితే ఉన్నాయి. ఒకే చోట ఒక 3 పడ్డాయి. ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయండి. ఇదిగండి, ఇటు సైడ్ మంచి సైజు గ్రో అవుతున్నాయి. ఇంకా ఇవి చిన్న సైజు కదా. ఇక్కడ కూడా ఒక 2, 3 ఉన్నాయి. కట్ చేసేద్దాం. ఇవన్నీ బ్రింజాల్స్. ఈరోజు వంకాయలు అయితే ఈ మాత్రం వచ్చాయండి. ఒక బాస్కెట్ అయితే ఫుల్ అయినట్లే. సైజు కూడా ఇలా మంచి మంచి సైజు అయితే గ్రో అయ్యాయి. ఈరోజు ఒక కిలో వంకాయలు అయితే కట్ చేశాను. ఇలా ఫ్రెష్గా కట్ చేసుకున్న వంకాయలతోటి ఈరోజు గుత్తి వంకాయ కర్రీ అయితే చేయబోతున్నాను. ఇలా ఏ డేకి సరిపడా అవి అయితే నేను హార్వెస్ట్ చేస్తూ ఉంటాను. ఇవే కాకుండా ఇంకా కూరగాయలు నేను చిక్కుడుకాయ, కాకరకాయ, బెండకాయ, గోరు చిక్కుడు ఇలా చాలా రకాల వెజిటబుల్సే వేసానండి. దొండకాయలు ఇవన్నీ బాగానే వస్తున్నాయి. కూరగాయలు కూడా ఇంకా రైనీ సీజన్ మొదలవుతుంది కదా, గార్డెన్ కూడా చాలా గ్రీనిష్గా ఉంటుంది. అలాగే మనకి హార్వెస్టింగ్ కూడా మంచిగా ఎక్కువ క్వాంటిటీలోనే వస్తాయి. ఇంకా ఇలా కట్ చేసుకున్న వాటితోటి మనము కిందకి కిచెన్లోకి వెళ్ళేసి రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు హార్వెస్ట్ చేసుకున్న వంకాయలలో ఇలా మంచి సైజు ఉన్నవన్నీ ఇలా పక్కనైతే తీసి పెట్టాను. యాక్చువల్గా అయితే ఈరోజు నేను గుత్తి వంకాయ చేద్దాం అనుకున్నాను, కానీ పిల్లలు కాస్త నూనె వంకాయ చేయమని అడుగుతున్నారు, మసాలా వంకాయ లాగా. అది ఈజీ రెసిపీనే అండి. వీటికి ఒక 4 ఘాటులాగా పెట్టి 4 పక్షాలలాగా ఆయిల్లో లైట్గా డీప్ ఫ్రై చేసి కాస్త ఉప్పు, కారం, ధనియాల పొడి అలా వేయడమే. మీకు చూపిస్తాను ఆ ప్రాసెస్ కూడా. నేను ఒక 9, 10 బ్రింజాల్స్ తీసుకున్నాను. ఇంకా ఈ మాత్రం బ్రింజాల్స్ అయితే ఉన్నాయి. ఇవి టుమారో యూజ్ చేస్తాను. ఈరోజు కిలో దాకా హార్వెస్ట్ చేశాను. వంకాయలు అయితే ఇలా వాటర్లో
ఇలా కట్ చేసి పెట్టాను. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసాను, ఇవి చేదు రాకుండా ఉండడానికి. వంకాయలు అయితే ఇలా కాస్త ఆయిల్లో ఫ్రై అవ్వనిస్తున్నాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనము కొంచెం ఉప్పు, కారం, ధనియా పౌడరు అది వేసి కుక్ అవ్వనిద్దాము. వంకాయలన్నీ మగ్గిన తర్వాత ఇలా ఉప్పు, కారం, కొంచెం ధనియా పౌడరు ఇవన్నీ వేసి కుక్ అవ్వనిస్తున్నాను. ఈరోజు గుత్తి వంకాయ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి. ఇలా జస్ట్ నూనె వంకాయలాగా కాస్త ఫ్రై చేశాను. ఇదండి ఈరోజు హార్వెస్టింగ్ వీడియో. బ్రింజాల్స్ అయితే కట్ చేసి బ్రింజాల్స్ తోటి కర్రీ అయితే చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.